వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందు పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు. వికారాబాద్లో భూకంపం, పరుగులు తీసిన జనం. భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు. ఇక వివరాలకు వెళ్తే వైసీపీ పాలకుల నిర్లక్ష్యం ఫలితమే మద్దిగుండం చెరువుకు గండిపడిందని, 5 ఏళ్ల పాలలో ₹1 కూడా చెరువు మరమ్మతులకు కేటాయించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం మిడుతూరు మండలం జల్కెనూరు గ్రామంలోని మద్దిగుండం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గండి పూడ్చి వేతనంకు 40 లక్షలు ఖర్చు అవుతుందని నివేదికలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపినట్లు తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత పనులు చేపడతామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రహదారి నిర్మాణం చేపడతామని అన్నారు. చెరువుకు గండిపడడంతో పంట పొలాలు నీట మునిగి 20 ఎకరాల్లో నష్టం జరిగిందని అన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని అన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రైతాంగానికి, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు. 11వ తారీఖు ఉదయము అసలు చెరువుకి ఎటువంటి వాటర్ రాలేదు. నేను ఇరిగేషన్ అధికారులను ఆల్రెడీ ప్రతి చెరువు గురించి ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎక్కడికి వాటర్ రాలేదు. అయితే అనుకోకుండా పడినటువంటి వర్షాల ప్రభావం వల్ల పైన ఎక్కడైతే ముందు స్టార్ట్ అవుతుందో ఉప్పల్లె ఓరకల్ మండలం నుంచి అక్కడి నుంచే అధిక వర్షం పడడంతో ఒకటేసారిగా దాదాపు 7,000 నుంచి 8,000 క్యూసెక్ల వాటర్ ఫోర్స్తో చెరువుకు రావడం జరిగింది. అయితే చెరువు సాయంత్రం 11వ తారీఖు సాయంత్రం 5-5:30 గంటల ప్రాంతంలో చిన్న లీకేజ్ అవుతుందని చెప్పేసి రైతులు డైరెక్ట్ నాకే ఫోన్ చేశారు. ఇదే జల్కనూరు గ్రామానికి సంబంధించి, కాజుపేట చిత్రపల్లికి సంబంధించి ఫోన్లు చేసి, సార్ చెరువు అయితే చిన్న హోల్ పడుతుందంటే నేను అప్పటికప్పుడు ఎంఐ అధికారులను అప్రమత్తం చేసి ఈ గారిని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు నేను కూడా రాత్రి 10 గంటల వరకు వచ్చాము. అయితే మనకు దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది 0.5 TMC దాదాపు 5,000 ఎకరాలకు సాగు ఇచ్చేటువంటి రిజర్వాయరు. దీనికి ఇంతవరకు కనీసం అప్రోచ్ ఛానల్ రోడ్డు కూడా లేదు. అంటే ఏదైనా విపత్తు జరగరాని జరిగితే మనం మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ, మనం డబ్బు చేసుకొని ఈజీ చేసుకోవడానికి కానీ లేనటువంటి పరిస్థితి. అంటే గతంలో ఉన్నటువంటి తప్పిదాల వల్ల కావచ్చు, అప్పుడున్నటువంటి అధికారులు పట్టించుకోకపోవచ్చు. ఈరోజు మనకు విపత్తు జరగడం వల్ల కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏ ఒక్క నిధులు కూడా మంజూరు చేసినటువంటి పాపాన పోలేదు. ఏ చెరువులు మెయింటైన్ చేసినటువంటి పాపాన పోలేదు. ఈరోజు ఏదైతే ఈ చెరువుకు షట్టర్ల రిపేర్కు దాదాపు ఒక 6 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి ఓన్లీ రైతులకు నీళ్ళు ఇవ్వడానికి షట్టర్స్, స్లీవ్స్ అంతా బాగు చేసి ఇచ్చడానికి కార్యక్రమం చేశాం. గతం నుంచి ఎక్కడ ఏం పని జరగలేదు. అయితే ఈరోజు ఇది ఒక బాధాకరమైనటువంటి విషయము. అయితే దీన్ని జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దీన్ని ఒక ఫస్ట్ 23 లక్షల నుంచి 25 లక్షలు అనుకున్నాము. కాకపోతే అది దాదాపు 40 లక్షల వరకు పోయేటువంటి ఉంది. అది లోపల మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రదేశం అంతా కూడా రింగ్ బండ్ వేయాల్సి వస్తుంది. అంటే దాదాపు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లూజ్ ఛాయలంతా కూడా ఇది మనం ఇక్కడ వర్క్ చేయాలంటే కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వర్షాలు తగ్గాల, డ్రై అయిన తర్వాతనే మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి వస్తుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పనికి సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి తెలియజేసినారు. సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్గా పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈసీ ఉంటుంది.
త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేస్తాం. అయితే ఇక్కడ జరిగినటువంటి బ్రిడ్జెస్ వల్ల దాదాపు రైతులు 20 ఎకరాల వరకు నష్టపోయినట్టు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంట్ ఇప్పించి నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దాదాపు 20 నుంచి 30 వేల బ్యాగులు శాండ్ బ్యాగ్స్ మనకి ఇక్కడ అవసరం అవుతుంది. అది తెచ్చుకోవాలంటే కూడా మీరు చూసారు, పార్టీ సోదరులు కానీ పోలీసులు కానీ రోడ్డు వర్షాలు అధికంగా ఉండడం వల్ల రోడ్డు రావడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయినా ఏది ఏమైనప్పటికీ ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపుతోని దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసి వాటర్ నిల్వ చేసి రైతులకు నీళ్ళు అందించే ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ వేడుకలకు తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఉదయం 9:25 ముఖ్య అతిథి కలెక్టరేట్కు చేరుకుంటారని, ఉదయం 9:30 జాతీయ ఆవిష్కరణ జాతీయ గీలాపన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఉదయం 9:33 నుంచి 9:45 వరకు గౌరవ వందన స్వీకారం పరేడ్ ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ మన ఆఫీసర్ మొత్తం ఏంటి కదా పక్క చూసుకొని వర్షం టార్గెట్ అయితే మళ్ళీ 10 days ఇంకా ఖాళీ పెట్టి స్టాండింగ్ వేసి ఫాస్ట్ పిఠాపురం పట్టణం జనసేన పార్టీ ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ వినతి పత్రం ఇచ్చేందుకు వివిధ జిల్లాల ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ లీడర్లు సభ్యులు తరలివచ్చారు. ముందుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావుకు తమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. రోల్ ఇస్తూ అందులో కటింగ్లు పెట్టి మమ్మల్ని బాధాకరంగా చేసి మమ్మల్ని ఇదిగా చేస్తున్నారు కనుక మా ఒక చాటి డ్రైవర్లందరికీ కూడా మీరు న్యాయం చేసి చేస్తారని కోరుతూ నెలసరి జీతం కూడా వేసి మా భార్య బిడ్డలు పెంచుకునే అవకాశం మీరు కల్పిస్తారని మిమ్మల్ని పాదానం అవసరం చేసుకుంటాం. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి రావడం జరిగింది కనుక మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని మా తమ్ముళ్ళని మీ అన్నలకి ఒక న్యాయం పోరాటం చేస్తాం. రెగ్యులర్ అవసరం లేదండి. నెలవారీ జీతం పీఎఫ్ కట్ చేయడం నెలవారీ జీతం మాకు బస్ ఫ్రీ అన్ని మా వల్ల కాదు. నాకేమో బాధ్యతలు ఉన్నాయి, అంత అవి నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? ఇలాంటి సమస్యలు 7,000 8,000తో బతికేవాడు, 1,50,000 చూసి స్ట్రైక్ చేసేవాడు. ఈ దేశంలో అనేక కోణాలు ఉంటాయి. అర్థమైందా? 1,50,000 కూడా స్ట్రైక్ చేస్తాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది 8,000 9,000తో ఈ దేశంలో కనీసం కొన్ని 20-30 కోట్ల మంది బతుకుతున్నారు 10,000 జీతంతో. అర్థమైందా? కానీ 1,50,000 వచ్చేవాడు కూడా స్ట్రైక్ చేస్తాడు ఈ దేశంలో. అది ఏంటంటే ఆడికి ఎలా నడుస్తుందో వీడికి ఎలా నడుతుందో మనకి ఎవరికి తెలియదు. ఆ సమస్యలు మీకు రిప్రజెంటేషన్ అది మీ సమస్యలు అన్నీ ఉండేవి. సార్కి నేను తక్షణం చర్యలే చేస్తాను. కాకపోతే మాకు మెయిన్ సమస్య ఏంటంటే సార్ డిపోలో కూడా కొద్దిగా డ్యూటీ చేసే దగ్గర కొద్దిగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. నెల డ్యూటీలు వేస్తున్నారు సార్. వాస్తవంగా అయితే ఆర్టీసీ అన్నది ఒక రోజు డ్యూటీ ఒక రోజు సెలవు సార్. కానీ అలా కూడా 15 రోజుల డ్యూటీ కూడా పడలేదండి. ఈ ఆల్ డ్యూటీ పట్టలేదు సార్. మళ్ళీ 4 రోజులు 5 రోజులు డ్యూటీ సార్ మాకు $40,000 వస్తుంది సార్. ఓల్వో బస్సులు ఎన్ని మంచి చేస్తున్నా ఆ ట్రైనింగ్ ఎందుకు పొందకూడదు? మీరు కానీ చిన్న ఆస్తూ ఉంటారు ఏమని ఏదో రోజున అవుతుంది. ఈ దేశంలో నాటికి కావు. హాస్పిటల్లో ఒక మనిషి 3,000కి పనిచేస్తాడు 25 సంవత్సరాలు ఈ దేశంలో, ఈ పిఠాపురంలో. ఏంటంటే అంతే అది నడుస్తుంటుంది. అది
కలిసి ప్రయాణం చేస్తే తనే మాకు 10 రూపాయలు టికెట్ ఇక్కడ దిగడానికి కూడా 10 రూపాయలు టికెట్ మాతో కడతారండి. టికెట్ కొట్టేస్తారు. అది కాకుండా రాత్రులు డ్యూటీ చేసి రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు పోలీసులు కూడా యూనిఫామ్ ఉన్నా కూడా డ్యూటీ వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళినట్టు మమ్మల్ని ఒక రంగంగా చూస్తున్నారు సార్. రోడ్డు మీద యాక్షన్ జరుగుతుంటే పర్మిట్ వాళ్ళకి అయితే వాళ్ళు యూనియన్ తరఫున వచ్చి డిఎం తరఫున వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన గట్టి పట్టుకుపోయి సార్ నర్సమని చెప్తుంది ఒక డిపో కాదు మొత్తం తప్పకుండా మీరు రాసాం నేను పంపుతాను. కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం ఈయన మన ఎవరు కాకుండా బాబు మీరు ఇలా వచ్చే తారకే అలాగే మెట్లెక్కే నువ్వు పైనుంచి చూడు వస్తుందో. వరంగల్ ఆరేపల్లి సమీపంలోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో నేటి నుంచి ఉచిత క్యాన్సర్ పరీక్షలు వైద్యం నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, అందుకు తగిన వైద్యం అందిస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చిన్నపిల్లలు దాన్ని అలవాటు పడుతున్నారు. మన దుకాణాలు అన్నీ అలాంటివి అమ్ముతున్నాయి. మనం ప్రారంభించింది ఇక్కడ వరంగల్లోనే కనుక ఇప్పుడు ఈ ఉచిత వైద్యాన్ని కూడా ఇక్కడ వరంగల్లోనే ఆరంభించాలి అని డాక్టర్ గారు చేసినటువంటి ఆ సూచన సంకల్పం వెంటనే మా ప్రోగ్రాం మార్చుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం వెళ్ళాల్సిన ఆశ్రమానికి ఇప్పుడు మేము సాయంకాలాన్ని ఇక్కడికి మళ్ళీ మాకు 6 గంటల సేపు మళ్ళీ ప్రయాణం అయినప్పటికీ కూడా వీఆర్ రెడీ ఫర్ దట్. బికాజ్ సమాజపు ఆరోగ్యాన్ని మన జిల్లాకి ఒక ఘనతని, ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏడాది పాటు క్యాన్సర్ అవగాహన, అన్ని అవయవాలకి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన అవగాహన సమాజంలో కలిగించి దానికి తగినటువంటి పరీక్షలు చేయించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించాలనే సంకల్పం ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అది మొదటిసారి మన ఈ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరంభం చేస్తోంది. కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు 3 తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఆగిపోగు ప్రభాకర్కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్, పర్వతమ్మకు విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా, విక్రమ్ సింగ్కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవులు వచ్చాయి. దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఇంకెవరన్నా చూడు సాక్షి వాళ్ళ తిప్పులకి అయితే వాళ్ళ తిప్పులకి. అందరికీ నమస్కారం గారు. ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కొడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో
మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణ్కి సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సింగ్కు విక్రమ్ సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి, ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్ గెలిచినాను కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు, అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అలాగే ఇంకోటి ఒంటిమిట్ట అదే జిల్లాలో ఒక ఉప ఎన్నికలు అనేవి జరిగితే అక్కడున్న ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం, ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆడలేక ఓడినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల నుంచే పోలీసు వాళ్ళు కొడుతున్నారు, తెలుగుదేశంలో కొడుతున్నారు, ఓటర్లను రానియటం లేదని చెప్తారు. అయ్యాయి నువ్వు ఓటింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకు, 7 గంటలకు స్టార్ట్ అయితే మీరు 5 గంటలకే చెప్తా ఉన్నారు అంటే ఓడిపోయినామని ముందే ఒప్పుకోవచ్చు కదా, తప్పేముంది? లేదు, నీవు చెప్పినదే నీరదాక్షి అన్నట్టు ప్రపంచమంతా కూడా మర్చిపోలేదు. ఏది తిరుపతి బై ఎలక్షన్, తిరుపతి బై ఎలక్షన్ మీరు ఎట్లా చేసినారు? మీరు చేస్తే సంసారం, మరి ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి? తిరుపతి బై ఎలక్షన్లో వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఓట్లేసి మీరు ఉప ఎన్నిక గెలిచినప్పుడు అది ప్రజా తీర్పు, లేక ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ మీరే కౌంటింగ్లో గెలిచిన మీ వాళ్ళని ప్రకటించుకున్నటువంటి మీరు అది సంసారం. ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ప్రజలు సొంతంగా వచ్చి ఓట్లేస్తే ఆ డిఐజీ ఇట్లా చేసినాడు, ఆ ఎస్పీ ఇట్లా చేసినాడు, లేకుంటే ఆయన ఎవరు మా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఆయన ఇట్లా చేసినాడు, ఇంకోరు ఇట్లా చేసినారని చెప్తారు. నీకు నిజంగంటే ప్రజలలో ఒక రకమైన ఇది ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారు. మీరెందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది? కాబట్టి మా మీద బురద తల్లి మరి నామినేట్ చేయడం జరిగినది. ఈ యొక్క నామినేషన్ విషయంలో అంటే నన్ను నియమించిన విషయంలో ప్రత్యేకంగా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి, మరి చైర్మన్ అన్న సోమశెట్టన్న గారికి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను వాస్తవంగా ఊహించలే. నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేనున్నామా నీకు ఖచ్చితంగా నీకు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగినది. ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వరద నీరు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో నేషనల్ హైవే పైకి వరద నీరు చేరుకుంది. కీసర టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని వెల్లడించారు. వాతావరణ శాఖ Meteorological Department has given an alert. So basically, ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్. ఇప్పుడే మళ్ళోసారి మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్లో very heavy rainfall is likely in the following districts: Bhadradri, Kottagudem, Jayashankar, Bhupalpalli, Khammam, Medak, Medchal, Balkajgiri, Mulugu, Sangareddy, Suryapet, Vikarabad, Yadadri, Bongir జిల్లాల్లో అతి భారీ వర్షం ఇప్పుడు పడబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చే 24 గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది, అలర్ట్ ఇష్యూ చేసింది. అదే విధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్ హెచ్చరిక మెడ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. I want to request all irrigation department officials, ENCలు కానీ, చీఫ్ ఇంజనీర్లు కానీ, SCలు, Eలు, DEలు, AEలు, రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడుందో మీరు అదే ప్లేస్ లో ఈ 72 గంటలు ఉండాలి. ఎవరు కూడా మరి హైదరాబాద్ లో ఉండో మన చోట ఉండో ఇది ఈ సమయంలో ఇది ఒక చాలా అందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయంలో మీరు దయచేసి మీ హెడ్ క్వార్టర్స్ లో ఉండమని చెప్పి అక్కడ మీ జ్యూరిడిక్షన్ లో ఉన్న ప్రాంతంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ, ఇవన్నీ కూడా ఆల్ వాటర్ బాడీస్ ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన ప్రభుత్వం. కాళేశ్వరం లింక్ 2 అనుబంధ ప్రాజెక్టు ఎల్లంపల్లి నుండి నీరు సరఫరా ప్రారంభం. నంది మేడారం పంపు హౌస్లో 3 మోటార్లు ఆన్ చేసి జంట సొరంగాల ద్వారా గాయత్రి పంప్ హౌస్కు నీరు సరఫరా చేస్తున్న అధికారులు. గాయత్రి పంప్ హౌస్లోని 3 మోటార్లతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు నీరు తరలిస్తున్న ప్రభుత్వం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.